డాక్టర్ గారు, ప్రాణానికి ఏం ప్రమాదం లేదండి, బట్ స్పైనల్ కార్డ్ సివియర్ గా డ్యామేజ్ అయింది. కోలుకోవడానికి టైం పడుతుంది. మీరు మా వాడి ఫ్రెండ్స్? అవును సార్. ఎందుకు ఇలా జరిగింది? లవ్ లెటర్స్ రాశాడని, ఈమెయిల్లో లవ్ మెసేజ్ పంపాడని. మావాడు పంపాడు? కాదు సార్, నేను పంపాను. పంపింది నువ్వైనప్పుడు మావాడిని ఎందుకు కొట్టారు? నేను ఎల్ కుమార్ దాస్ సార్, అతను జీ కుమార్ దాస్. అతను నేను అనుకుని పొరపాటును కొట్టారు. వాడు కాదని చెప్తే నన్ను చంపేస్తాను భయపడి చెప్పలేకపోయాను సార్. ఎవతిరా నువ్వు లవ్ చేసిన సుందరాంగి? శివనాగేశ్వర్ అండి. ఏ ఊరు? నాగాయలంక. అయ్యా, మన అమ్మాయి గారి జోలికి వచ్చిన వాడి దేహశుద్ధి కార్యక్రమం పరిశుభ్రంగా ముగిసింది కనుక నేను భారతదేశంలో ఉన్న పెళ్లి గాని పెళ్లి కొడుకుల ఫోటోలు అన్ని తీసుకొచ్చాను. మీరు అమ్మాయి గారు నిశ్చితంగా పరీక్షించి టిక్కు పెట్టారంటే మన ఇంటికి రాబోయే అల్లుడి చేత నేను లెగ్ పెట్టించేస్తాను. శివనాగేశ్వర్ ఎక్కడ? శివనాగేశ్వర్ ఎవరు? పేరు పెట్టి పిలుస్తున్నావు, ఎవరురా నువ్వు? మంత్రులు గారు, మీ మీద చేయి చేసుకోవడం ధర్మం కాదు. అవును. మీరు శివనాగేశ్వర్ ఎవరో చెప్తారా? నన్ను ధర్మం తప్పమంటారా? ఆ పిల్లే గోవింద్ గోవిందా. ఏమే నువ్వు అందగత్తెవా? డౌటా? కాలేజీకి ఈ డ్రెస్ లోనే వెళ్తావా? తప్ప. అయినంటి పిల్లలు ఎవరన్నా ఇలా కట్టుకుంటారా? నేను కట్టుకున్నాగా. నా బాడీ చూడండి, నా అందాన్ని చూడండి అని నువ్వు నీ అందాన్ని ఆరబెడితే తేరగా వచ్చిందని ప్రేమ లేఖలు రాయరా? అలా రాశాడు గనకే మా వాళ్ళు వాడిని తన్ని వచ్చారు. ముద్ద చేసి చూస్తే 30 కేజీలు బరువుండవు. ఎంత పొగరే నీకు! ఆడపిల్లవి, టోన్ డౌన్ చెయ్యి, లేకపోతే క్రేన్ డౌన్ చేస్తా. ఎవడ్రా నువ్వు? ఎవడో తెలియకుండా తెలుసుకోకుండా నా వాడిని మీరు కొట్టినప్పుడు నేనెవరో చెప్పి కొట్టాలరా మిమ్మల్ని? ఈ అర డ్రెస్ సుందరికి లవ్ లెటర్ రాశాడని నా మనిషిని కొట్టించారు. అతను ఇప్పుడు వెన్నపూస తిరిగి హాస్పిటల్లో ఉన్నాడు. నీ చెల్లెలకి లవ్ లెటర్ రాస్తే నువ్వు ఇలాగే మీటింగ్ పెడతావా? రాసిన వాడు ఎవడో కనుక్కొని తంతాను రా. కానీ మీరు చేసిందేంటి? ఎల్ కుమార్ దాస్ అనేవాడు లెటర్ రాస్తే జీ కుమార్ దాస్ ని కొట్టారు. నాగాయలంకలో గుద్దానంటే నంద్యాల దాకా వినిపిస్తుంది నీ కేక. అలా వాక్కు మూసుకో. ఏంటిరా మూసుకునేది? ఎవరనుకుంటున్నావు నన్ను? నాగాయలంక నరసింహరాయుణ్ణి. నా పేరు చెబితే లంకల్లోనే కాదు, వాగులు వంకల్లో కూడా పిచ్చలు నీళ్లు ముట్టవు. సింహాలు నీళ్లు తాగకపోతే చెప్పుకోవాలి గాని పిట్టలు నీళ్లు తాగమని డబ్బా కొడతావేంట్రా? అయినా లక్ష్మి, సరస్వతి, పార్వతి, శ్రీదేవి, అనసూయ, అరుంధతి, దమయంతి, సీత, సావిత్రి ఇలా ఎన్నో గొప్ప పేర్లుండగా పలనాటి పరుపు తీసిన నాగమ్మ పేరు పెట్టావేంట్రా నీ కూతురికి? ఏ ఎక్క సఖ్యమా? నా ఇంటికొచ్చి నా కంటి ముందు నా కూతుర్ని అవమానిస్తావా? మా చెర్ల మీద ఒట్టు, నీ వెన్ను విరిచి నిన్ను వెనకిస్తా. నేను లంకలో పుట్టిన సీమచంద్రకాయ బిందెను కానురా. 800 సంవత్సరాలుగా వీరుల గుడిలో దాచిన పలనాటి యోధుల ఆయుధాలకు రక్త నైవేద్యంగా పెట్టి గుండెను చీల్చి భావి తరాలకు దమ్మును చూపే వంశానికి చెందిన వాణ్ణి. చూపించనా నా కలేజా? ఎవరినైతే నువ్వు వెన్ను వినిపించావో ఆ జీ కుమార్ దాస్ నా దగ్గర పనిచేసే గురజాల చంద్రుడి కొడుకు. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చాక మంచం దగ్గలేని కుమార్కి నీ కూతురే బతికినంతకాలం సేవలు చెయ్యాలి. అసలే పెద్ద కూతురు చచ్చిపోయిందన్న బాధతో ఉన్నాం. మళ్ళీ దీని గురించి రూమర్స్ బయటికి రాకుండా ఉండాలంటే ఈ శివనాగేశ్వరి జీ కుమార్ దాస్ ని పెళ్లి చేసుకోవాలి. What do you mean? I mean what I feel justice is. I mean what I feel humanity is. I mean what I feel Kali Yuga Dharma is. Should I say more? Hey! వీళ్ళని చంపేయండిరా!
తప్పైపోయిందని ఒక ముక్క చెప్పకుండా చెప్పు దెబ్బలు తిన్నారు నీ తమ్ముళ్ళు నీ వాళ్ళు. నిన్నెందుకు కొట్టలేదో తెలుసా? నిజమైన పల్నాటి వీరుడు ముసలివాళ్ల జోలికి, ఆడవాళ్ల జోలికి, చిన్నపిల్లల జోలికి రారు. నట్టింటికొచ్చి నటరాజు రూపం చూపించి పెడుతున్నాడు. వీడెవడా అని బ్రెయిన్ బద్దలై చావకు. నా పేరు ఎస్ 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 భవానీ ప్రసాద్, శివశంకర సత్య భవానీ ప్రసాద్. ఊరు కారంపొడి, ఏరియా పల్నాడు. మా ఊరికి నేల మీద రావచ్చు, నేల మీద రావచ్చు, ఆకాశంలో రావచ్చు, రైల్లో రావచ్చు, ఏ టైపులో వచ్చినా సరే. నా ఇంటికి 2 గుమ్మాలుంటాయి, పెరటి గుమ్మం, వీధి గుమ్మం. ఏ సైడ్ నుంచి వచ్చినా సరే, హాలిడే ఆర్ వర్కింగ్ డే, సండే టు సాటర్డే, ఎనీ డే ఎనీ టైం ఐఎమ్ రెడీ. సుడిగాలి చెప్పకుండా వస్తుంది, నేను చెప్పొస్తాను. దట్ ఈస్ మై క్యారెక్టర్. నా డబ్బు, నా ఇల్లు, నా ఏరియా కర్ర, నా వడ్రంగి తయారు చేసిన కుర్చీవి నేను తొడగొడితే రావేమే? ఆడెవడు ఊరుగాను ఊరోడిచ్చి తొడగొడితే వచ్చావు, నేను కొడితే రావా? రావే రా. పాపం అలా తొడవాచేలా బాదుకునే బదులు ఆ కుర్రాడి దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ అయి రావచ్చుగా. ఏమే, నువ్వేమైనా ప్రధానమంత్రి కూర్చునే కుర్చీవా? కాదు. ముఖ్యమంత్రి కూర్చునే కుర్చీవా? కాదు. రోజు నే కూర్చునే కుర్చీవే కదే, నే పిలిస్తే రావేంది? కన్నెర్ర చేసినా రావు, కంఠనగలాలు దిగెట్టు అరిసినా రావు. ఆడు మాత్రం దా 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 అనకుండానే బొచ్చు కుక్కుతో కప్పుకుంటూ వచ్చినట్టు వచ్చావు. నాకు రావేంది? రావే, నీకు రంగే ఇత్తా. ఇంత లేవు నీకు నన్ను పోయానంటే తమ్ముడు, అన్నబాధ తీర్చాలంటే ఒక్కటే మార్గం. డేగల చిన్న వీరభద్రుడికి కబురు చెయ్యి. ఇంతమందిని కొట్టేళ్ళాడు, ఆడి మాత్రం బతకనిస్తాడా? వీరభద్రుడు భవానీ ప్రసాద్ ని చంపితే అన్న తలనొప్పి తగ్గుతుంది. ఆడి చేతిలో ఈడు చస్తే ఆ కేసు మీద భవానీ ప్రసాద్ ని ఉరికంబో ఎక్కించొచ్చు.